ఇక్కడ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా ఈ ఫ్లవర్స్ పైకి ఉంటున్నాయో కిందకు ఉంటున్నాయో చూసుకొని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ ఇలా ఉంటేనే బాగుంటుంది, అలానే డౌన్గా ఉంటే బాగోదు కదా. సో అందుకని చెప్పి ఇవి పైకి ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా దీని మీద ఈ విధంగా పెట్టేసేసి కట్ చేస్తున్నాను. ఇది ఒక కటింగ్ టిప్ అనమాట. మనం ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు దాని మీద డిజైన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. కొన్ని ఫ్లవర్స్ ఇలా ఉంటాయి, కొన్నివి అడ్డంగా ఇస్తుంటాడు. దాన్ని బట్టి మనం ఫోల్డ్ చేసుకొని క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఈ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోనే ఈ క్లాత్లోనే పోట్లీ బటన్స్ కూడా మనకు కావాలి. పోట్లీ బటన్స్ కంటే చాలా క్లాత్ కావాలి. బ్లౌజ్ పీస్ అయితే అసలు సరిపోదు, సరిపెట్టి స్టిచ్ చేయాలి. బ్యాక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేయమన్నారు. బ్లౌజ్లో క్లాత్, శారీలోని కలర్ క్లాత్తో పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేస్తాను అనమాట. ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయిందనమాట. సో దీన్ని పక్కన పెడతాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి నీట్గా కావాలి. ఇక్కడ బార్డర్ అయితే కట్ చేసేసేయాలి, ఎందుకంటే ఫ్రంట్ నెక్కి వేయాలి. వన్ సైడ్ వేస్తాను, కుదిరితే హ్యాండ్స్కి కూడా వస్తే వేస్తాను, లుక్ బాగుంటుంది కదా. ఈ బోట్ నెక్కు ఉన్న ప్లస్సే ఇదనమాట. కొంచెం క్లాత్లో కూడా ఇలా సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేశాను కదండి, ఆ బ్యాక్ నెక్ కట్ చేయగా ఈ పార్ట్ అయితే మనం నార్మల్గా కట్ చేస్తే ఇది ఓన్లీ షేప్ బెల్ట్కి తప్పితే దేనికి పనికిరాదు. అలాంటిది ఇక్కడ మనం బాడీకి ఫ్రంట్ పార్ట్కి కుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలాంటి చిన్న చిన్న బ్లౌజ్ పీసెస్ ఇచ్చినప్పుడు ఇగోండి హ్యాండ్స్కి కూడా కట్ చేయాలి. ఇక్కడ అలానే ఇంకొక వైపు ఈ క్లాత్ కూడా కట్ చేయాలి. అలానే పోట్లీ బటన్స్ కూడా పెట్టాలి. సో క్లాత్ అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇక్కడైతే దీన్ని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. కట్ చేస్తున్నాను. బ్లౌజ్ ఫినిష్ అయినాక కూడా పిక్ పెడతాను చూడండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ బార్డర్ అయితే సపరేట్ చేసేస్తున్నాను, బికాస్ హ్యాండ్స్కి అన్నా వేయచ్చు, ఫ్రంట్ పార్ట్ వీక్ కనబడేటట్టు అన్నా వేయచ్చు. నాకు మెయిన్ ఫ్రంట్ పార్ట్కే వేయమని చెప్పారు, హ్యాండ్స్ ఆప్షనల్ అనమాట. హ్యాండ్స్కి అయితే వేరే మోడల్ చెప్పారు. సో అందుకని బార్డర్ అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి డబల్ లైన్ కర్వ్ ఉంటుంది కదా, ఇప్పుడు మోడల్ ట్రెండింగ్లో ఉంది, దానికోసం కట్ చేస్తున్నాను. ఇక్కడ దీనంతా ఫుల్ పెట్టేసుకోకూడదు. ఈ మోడల్కి అయితే ఎలా అంటే ఇప్పుడు శారీలో క్లాత్ ఇక్కడ వరకు వస్తుందండి, ఒక 1 ఇంచు దీనంతా వెడల్పు వస్తుంది అనుకున్నాం. సో దానికోసం ఇలా ఒక లైన్గా అయితే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగా ఇక్కడ వరకు ఈ బ్లౌజ్ కలర్ వస్తుంది, ఈ అంచు వచ్చేసేసి శారీ కలర్ వస్తుంది, కర్వ్ మోడల్. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ లైనింగ్ వచ్చేసేసి ఇంత ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసేసాక దీనంతా తీసుకుంటున్నాను. ఇక్కడ అటు ఇటు కొంచెం మార్క్ అయితే ఖర్చు అయితే పడుతుంది. ఇలాగా ఫోల్డ్ చేసుకొని, అంటే అటు ఇటు క్లాత్ పడకుండా చూస్తున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సరిపోతుందా అనుకుంటే బొటాబొటిగా సరిపోతుంది. సో అందుకని చెప్పి ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ హ్యాండ్ లెంత్ని బట్టి 6 ఇంచెస్ అనుకోండి కరెక్ట్గా సరిపోయేది, బట్ ఇది 8 ఇంచెస్ ఉంది కాబట్టి ఇలా అయితే సరిపోవట్లేదు. ఇది ఒక టిప్ మాత్రమే. యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్ మటుకు శారీలో క్లాత్ వస్తుందన్నమాట. ఒక 1.5 ఇంచ్ వరకు ఫోల్డ్ చేశాను. ఈ క్లాత్ మటుకు ఈ బ్లౌజ్ పీస్ వస్తుంది. సో మనకి ఫుల్గా ఈ క్లాత్ అవసరం లేదు కాబట్టి ఈ లైన్ అయితే ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసేసి ఇదిలా పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఖర్చులోకి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి, అందుకని నేను 1 సైడే పెడుతున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇటు సైడ్ మాత్రమే కతుకులు పడతాయి, ఇటు సైడ్ పడవన్నమాట. అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లాత్ని అయితే మనం ఒక సైడే పెట్టుకునేటట్టు. ఖర్చులోకి
అతుకులు అనేది వన్ సైడ్ పడేటట్టు పెట్టుకోవచ్చు, అరేంజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీని ప్రకారం కట్ చేసేస్తున్నాను. నేను ఇది ఫోల్డ్ చేసి చూశాను కూడా, ఇంత క్లాత్ అయితే మిగిలింది కదా అని చెప్పేసి, కానీ కుదరలేదు. సో ఇది పోట్లీ పడడానికి సరిపోతుంది అనుకోండి క్లాత్. సో ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటివి వస్తే మటుకు కంపల్సరీ కట్ చేసేసుకోవాలి. ఇలాంటివి వస్తే సూదులు అనేది సూది ఇరిగిపోతుంది అనమాట. నాకు అంతకుముందు స్టిచ్చింగ్ బ్లౌజ్ పెట్టాను కదా, అదైతే కుట్టడం బాగా కుదిరింది. 2-3 సూదులు అయితే ఇరిగినాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇలాంటి బుటీస్ కుట్టేటప్పుడు తీసేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు ఈ ఉన్నాయి చూసారా, వీటిని తీసేసేయాలి. వచ్చేస్తాయి ఇలా అంటే ఇదిగోండి ఇది తీసేసేయాలి. లేదంటే మన సూదులు అనవసరంగా 10 రూపీస్ సూదులు అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇలా మొత్తం తీసేసేయాలి స్టిచ్ చేసేటప్పుడు, ఇవి అడ్డొచ్చేస్తాయి. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఫస్ట్ ఇలాగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకోవాలి. ఈ పార్ట్స్ అన్ని నేను అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీనెక్ పెడదాం అనుకున్నాను కదా, సో అందుకని మంచి వైపు ఈ లైనింగ్ పెట్టేసేసి రివర్స్ తిప్పేసేస్తున్నాను. ఇక్కడ స్టిఫ్గానే ఉంది క్లాత్, పైగా బోర్డర్ వేస్తాను కదా, అందుకని ఫ్రంట్ వైపు కుడి చేతి వైపు అందుకని తిప్పేసేసి కుట్టుతున్నాను అనమాట. ఇలాగా 2 కూడాను ఎదురు బొదురు పెట్టుకుంటే ఒకే వైపు క్లాత్ అనేది రాదు. ఇప్పుడు ఇలా తిప్పి కుట్టేసుకోవటమే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఈ చుట్టూతో కూడా అటాచ్ చేసేయటమే. ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తానండి. ఇక్కడ కుట్టేటప్పుడు ఈ బుటీస్ లాంటివి ముత్యాలు అడ్డొస్తున్నాయి అన్నమాట, అవి మటుకు తీసేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ అయితే అటాచ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కుడి చేతి వైపు ఈ బార్డర్ అయితే వేస్తున్నాను అనమాట. ఎక్కడ వరకు కావాలో అంతవరకు ఉంచి కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే సింగిల్ ఫుట్ పెట్టేశాను. సింగిల్ ఫుట్తో అయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్వ్స్ని ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. బార్డర్ ఇచ్చారు కాబట్టి, బార్డర్కి డిజైన్ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్కి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా వేయమని చెప్పారనమాట. 2 వైపులా ఎందుకు ఒకవైపు పళ్ళు పెట్టేస్తానని నేను కొంచెమే దీనికి ఎంతవరకు క్లాత్ యూజ్ అవుతుందో అంతవరకు మాత్రమే వేసి మిగిలింది హాఫ్ 2 చేతులకి సరిపెట్టాను అనమాట. ఇక్కడ మీకు దగ్గరికి కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా అన్నమాట. ఇలాగా కర్వ్స్ దగ్గర నీట్గా ఇలా కుడుతున్నాను అనమాట. ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఉంచి కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కట్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయటమే. ఇటు సైడ్ ఏమో ఇటు సైడ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయటమే. ఇక్కడ పాదం ఇటువైపు ఉంది కాబట్టి నేను అటువైపు తిప్పేసేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. పాదం ఎటు ఉంటే అటు మన వీలుని బట్టి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు నుంచి స్టార్ట్ చేసి ఇటంతా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఒకవైపు కర్వ్స్, ఒకవైపు ఇలా స్ట్రైట్ లైన్ అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా సింగిల్ ఫుట్తో ఈజీగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటికి ఉక్స్ పట్టి కాజా పట్టి, ఇక్కడైతే కాజా పట్టి వస్తుందన్నమాట. కాజా పట్టి వేస్తున్నాను. అంతకన్నా ముందర ఇక్కడ ఒక డార్స్ వేయాలి కదా, ఒక డార్స్ 2.5 ఇంచెస్ వేస్తున్నాను. ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా వేస్తే ప్రిన్స్ కట్కి. ఎవరిష్టం వాళ్ళది, బట్ ఇలా వేస్తే బాగుంటుందని నేను వేసాను అనమాట. కస్టమర్ అయితే చాలా బాగుందన్నారు. ఇంకా కాజా పట్టి మీకు తెలిసిందే కదా, ఇలా వేసాను. దీనికి అటాచ్ చేసేయటమే. ఆల్రెడీ జాయింట్ చేసి పెట్టేసాం కదా, ఇలా అటాచ్ చేసేయటమే. ఇప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ అటాచ్మెంట్ డబల్ స్టిచ్ వేసేయాలి. డబల్ స్టిచ్ వేస్తేనే ఫిట్గా బాగుంటుంది. ఇలా జాగ్రత్తగా రౌండ్ దగ్గర ఇలా కర్ర తిప్పుకుంటూ కుట్టాలి. అప్పుడు ఇక్కడ ఈక్వల్గా రావాలి. ఎగుడు దిగుడు ఒక్కొక్కసారి వస్తుందండి, అది కటింగ్
ఇక్కడ స్టిచ్చింగ్ ఏమన్నా ప్రాసెస్ తప్పు ఉంటే ఎగుడు దిగుడు వస్తుంది. ఇలా రెండో పార్ట్ కూడా కట్ చేసేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు మంచి వైపు ఈ లైనింగ్ మీద పెట్టి దాన్ని ఫస్ట్ నెక్ అటాచ్ చేస్తాను అనమాట. నెక్ మొత్తము చుట్టూతో అటాచ్ చేసేసి కట్ చేసుకోవాలి. ఇలా నెక్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసేసి రివర్స్ చేస్తున్నాను అనమాట. అక్కడక్కడ చిన్నగా నెక్ చుట్టూతో ఇలా కట్స్ పెట్టుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసేసి చుట్టూతో అటాచ్ చేసేసేయాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. ఫిట్టింగ్ కూడా బాగుందంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వాట్సాప్ మెసేజ్ పెట్టిందనమాట అమ్మాయి. చాలా బాగుందక్క, థ్యాంక్ యూ అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పోట్లీ బటన్స్ ఇలా బ్యాక్ సైడ్ పెట్టడం అయితే నేను థంబ్నెయిల్లో పెడతాను ఈ పిక్ ఎలా వచ్చిందనేది. బ్లౌజ్ కటింగ్ పెట్టానండి 2 వీడియోస్ కింద. మొత్తం ఒకే వీడియో అంటే 25 మినిట్స్ to 30 మినిట్స్ వరకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి 2 వీడియోస్ కింద పోస్ట్ చేశాను. ఇలాగా నడుం బెల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసేసి డార్స్ వేసి నడుం బెల్ట్ మొత్తం వేసేసాక మొత్తం చుట్టూ జాయిన్ చేసేసాక ఇప్పుడు హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి జాగ్రత్తగా ఇప్పుడు కట్ చేశాను. కట్ చేశాక ఇప్పుడు పోట్లీ బటన్స్ ఈ కదలకుండా అటు ఇటు కదలకుండా రెండు కూడా ఒక కుట్టు అయితే లాగేసేస్తున్నాను అనమాట. ఎవరికన్నా ఈ మోడల్ నచ్చితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా డీటెయిల్డ్గా వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదైతే శారీలో నుంచి కట్టు చెంగులో నుంచి ఇంత క్లాత్ అయితే కట్ చేశాను అనమాట. ఇదే క్లాత్ హ్యాండ్స్కి పోట్లీ బటన్స్కి సరిపెట్టాను అనమాట. మరీ ఎక్కువ కట్ చేసామనుకోండి శారీ కట్ చెంగు సరిపోదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ పోట్లీ బటన్స్ వైట్ బాల్స్ అయ్యేపాటికి ఇది డబల్ లేయర్ వేయాల్సి వచ్చిందండి. పోట్లీ బటన్స్ సింగిల్ లేయర్ వేస్తుంటే ఇది కూడా వైట్ కనబడిపోతుంది. సో అందుకని ఇలాగ డబల్ లేయర్ వేసి ఇలా చుట్టాల్సి వచ్చిందనమాట. ఈ పోట్లీ బటన్స్ అన్నీ ఇలా డబల్ లేయర్ వేసి ఇలా చుట్టాను. ఇది ఒక కలరు, అలానే బ్లౌజ్ పీస్ ఒక కలరు, పోట్లీ బటన్స్ ఇలా చుట్టుకున్నాను. ఇది కూడా డబల్ లేయర్ వేయాల్సి వచ్చింది. ఇది కూడా పలచగానే ఉంది కాబట్టి ఇలా అన్నమాట. సేమ్ ఒకే సైజు తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా మొత్తము కూడా పోట్లీ బటన్స్ రెడీ చేశాను. 2 మీకు ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను, మొత్తము చూపిస్తే వీడియోలో ఎంత అయిపోతుంది కదా. ఇదిగోండి ఇటోటి ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇలాగా కట్ చేసి పెట్టాం కదా, వీటి మధ్యలో ఫస్ట్ మన వైపుకు ఉండేటట్టు ఇవి అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ నేను డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేసేస్తున్నాను, సింగిల్ ఫుట్ ఏం యూజ్ చేయట్లేదు. ఇది స్పాంజ్లా ఉంటుంది కదండి పోట్లీ బాల్స్, సో డబల్ ఫుట్ తోటే స్టిచ్చింగ్ అయితే వచ్చేసేసింది. ఇలాగా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. అదొక కలర్ ఇదొక కలర్ మొత్తము పెట్టేసేసుకొని ఈ విధంగా వీడియో చూపించినట్టు. కానీ ఫినిషింగ్ బాగుంది. ఈ పోట్లీ బటన్స్ లోపలికి తిప్పినాక కొంచెం బయటికి కనబడుతున్నాయని మళ్ళీ నేను కాటన్ ఫ్యాబ్రిక్ అంత మటుకు ఆ నిలువున వేసి స్టిచ్ చేశానమాట. మీకు ఫినిషింగ్లో తెలుస్తుంది ఎలా కుట్టాననేది. లాస్ట్లో ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం పోట్లీ బటన్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వీటిని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను. ఇలా లోపలికి ఫోల్డ్ చేసినాక ఈ క్లాత్ ఉంది కదా, ఇటువైపు క్లాత్ దీని కింద పెట్టేసేసి అటాచ్ చేసాను అనమాట. ఈ విధంగా అయితే ఇలా అటాచ్ చేసాను. ఇలా మొత్తము స్టిచ్ చేసేసుకోవచ్చు. నాకు ఇలాంటి మోడలు కుట్టడానికి చాలా బ్రహ్మాండం అనుకుంటామేమో, చాలా ఈజీగా స్టిచ్ చేసాను. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. సో షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను డబల్ స్టిచ్ తోటి. చూడండి నీట్గా ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి. ఇదిగోండి డబల్ స్టిచ్ తోటి జాయిన్ చేస్తున్నాను అంతే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసేసి శారీ కలర్ తోటి అంచు దగ్గర పెట్టాను కదా,
ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటున్నాను. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ కాకుండా ఈ క్లాత్ తోటి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తానండి. ఆ వీడియో రాలేదనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ అతుకులు అనేది బయటికి ఇలా కనబడుతున్నాయి కదా, వీనెక్ కదా, అందుకని చెప్పి ఇది లోపలికి ఫోల్డ్ చేసి ఇలా రఫ్ లాగాను అనమాట. అప్పుడు వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. ఇక్కడైతే ఈ విధంగా ఉన్నాయి కదా పోట్లీ బటన్స్. యాక్చువల్లీ ఇలా పోట్లీ బటన్స్ అప్పుడు బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు, బట్ పైనుంచి కింద వరకు హుక్స్ పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి నేను ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ పెట్టాను. ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి పై వైపున కింద వైపు ఇక్కడ ఇది కూడా 2 లేయర్స్ పెట్టాను. అబ్జర్వ్ చేస్తుంటే ఫోల్డ్ చేసి ఆల్రెడీ ఇక్కడ కింద వైపు ఈ హ్యాండ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. స్టిచ్ చేసినాక ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని 2 లేయర్స్ ఈ లైనింగ్ మీద ఈ విధంగా పెట్టేసేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సింగిల్ ఫుట్ పెట్టానండి. ఇలాగ అటాచ్ చేసేసిన తర్వాత ఈ కర్వ్స్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పెట్టేసేసి ప్లేస్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ సింగిల్ ఫుటే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇటువైపు ఈ ముత్యాలు అవన్నీ ఉన్నాయి కదా, అందుకని ఆ ముత్యాలు తీసేస్తే వాటి అందం పోతుంది. అందుకని ఇదిగోండి ఈ క్లాత్ మీదకి వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకొని మొత్తము కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయాలి. ఇప్పుడు పై వైపుకి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకా చుట్టూతో కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసేయాలి. ఇలా అన్నమాట. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవడమే. ఒక చెయ్యి ఆల్రెడీ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక చెయ్యి మీకు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను అన్నమాట. పక్కన కనిపిస్తుంది కదా ఇంకొక చెయ్యి. ఇలా చుట్టూతో స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ అడుగున పైపింగ్ అనేది వేస్తున్నానండి. దీనికి కూడా డబల్ లేయరే తీసుకున్నాను క్లాత్, ఎందుకంటే సింగిల్ లేయర్తో అంత లుక్ రావట్లేదు. అందుకని డబల్ ఫోల్డింగ్ తోటి తీసుకొని ఇలా అంచును కుడుతున్నాను అనమాట. అంచును కుట్టి ఈ విధంగా కుట్టేశాక లోపలికి థ్రెడ్ లేకుండా ఫోల్డ్ చేసేస్తున్నాను. థ్రెడ్ లేకుండానే బాగుంటుంది అనిపించింది నాకు ఎందుకనో, అందుకని కనపడినట్టు చిన్నగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఎవరికన్నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. నచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఫుల్ వీడియో అనేది అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేశాను అనేది ఈజీ వేలో. ఇలా మొత్తము కూడా స్టిచ్ చేసేసుకోవటమే. ఫినిషింగ్ కూడా నేను హ్యాండ్స్ జాయిన్ చేయడం అనేది చూపిస్తున్నాను. మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసి ఒక డిజైనర్ బ్లౌజ్ బొటిక్ లెవెల్లో ఎలా స్టిచ్ చేస్తారో అలాగా మొత్తము కూడా మీకు ఫినిషింగ్తో సహా నీట్గా మీకు వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ కూడా జాయిన్ చేస్తానన్నమాట. హ్యాండ్ జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లూజ్ ప్రకారము ఇక్కడికి నేను ఫోల్డ్ చేసేసి ఇక్కడ చూడండి నాకు ఆర్మ్ హోల్డ్ కూడా ప్లస్ వచ్చింది చక్కగాను. ఈ విధంగా అన్నమాట. ఇలా జాగ్రత్తగా పెట్టుకొని మొత్తము కూడా స్టిచ్ చేసేసుకోవటమే. ఇక్కడ నడుం దగ్గర కూడా కరెక్ట్గా వచ్చిందండి, ఎగుడు దిగుడు ఏమీ రాలేదు, చక్కగా వచ్చింది. ఇదిగోండి మొత్తము కూడా టేప్ మెజర్మెంట్ తోటే కటింగ్ చేశాను బ్లౌజు. ఒకసారి వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ప్లస్ మార్క్. ఇప్పుడు దీని పక్కన ఒక 2-3 కుట్లు వేసుకోవాలి. అలానే ఇంకొక హ్యాండ్ కూడా ఇదే మాదిరి అటాచ్ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్ అన్నమాట. అయితే ఇటు సైడ్ మటుకు ఒక్క రవ్వ ఎగుడు దిగుడు వచ్చిందండి, అది కూడా చూపిస్తాను. 2 పర్ఫెక్ట్గా అయితే వచ్చేయలేదు. కొంతమంది ఇక్కడ ముత్యాలు ఉన్నాయి, తర్వాత తీసేసాను. చూడండి 2 చోట్ల ముత్యాలు ఉన్నాయన్నమాట. హ్యాండ్కి ఉన్నాయి, అలానే కింద బాడీకి ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే ముత్యాలు తీసేసాక అటాచ్ చేస్తాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు అనేది వస్తే అలా లోపల కట్ చేసేసుకోవాలి. నడుము పట్టి మట్టుకును ఇక్కడ కొంచెం పోయింది అంతేనా, అది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను మీకు పోట్లీ బటన్స్ పైన క్లాత్ వేసానని చూపిస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ మొత్తము చుట్టుకొలత మనకి 28.5 ఇంచెస్ రావాలి. ఇక్కడ నేను
అదే కొలుస్తున్నాను అనమాట, కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇక్కడ 28 ఉంది. నేను అక్కడ 1/2 ఇంచ్ అనేది యువతలకి పెట్టాను ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర. అది కనుక కరెక్ట్గా పెడితే 1/2 ఇంచ్ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి హ్యాండ్స్ అయితే హైలైట్ అనమాట, నాకు బాగా నచ్చింది హ్యాండ్ అయితే. ఈ బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. మోర్ దాన్ 4 hours పట్టింది కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. నాకు హ్యాండ్స్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇదైతే శారీ ప్లెయిన్ ఓన్లీ కింద వచ్చేసేసి మొత్తం బ్లౌజ్ వచ్చి లైనింగ్ అయితే బ్లౌజ్ వేసాను. కానీ శారీ కలర్ డార్క్ గా కనిపించట్లేదని డబల్ లేయర్ వేసాను. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఫైనల్లీ బ్లౌజ్ మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ గా. బ్యాక్ అయితే ఈ విధంగా పోట్లీ బటన్స్ తో స్టిచ్ చేశాను. ఫ్రంట్ ఓపెనే కానీ ఫ్రంట్ వీ నెక్ పెట్టాను అనమాట శారీ బోర్డర్ తోటి. ఈ కర్వ్స్ శారీ కూడా చూపిస్తాను ఎలా ఉందో. శారీ వచ్చి ఇదనమాట, దీనికి కాంట్రాస్ట్ గా ఈ బ్లౌజ్ ఇచ్చాడు. సో అందుకని చెప్పి శారీలోని చిన్న క్లాత్ కట్ చేసి ఇలాగా హ్యాండ్స్ కి అలాగే బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ వేసాను అనమాట. కొంచెం మ్యాచ్ అవుతుందని కాంట్రాస్ట్ ఇచ్చాడు, పర్వాలేదు మ్యాచ్ చేసినా చేయకపోయినా, కానీ ఇలా కుడితే లుక్ వస్తుంది కదా. సరే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.